సామాజిక విప్లవకారుడు బహుజన వైతాళికుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు కనిగిరిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఆవరణలో ఉన్న పూలే విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు బుగ్గన నరసింహారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు బుగ్గన నరసింహారెడ్డి మాట్లాడుతూ దేశంలో అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి, మహిళా సాధికారతకు పూలే చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. కుల వివక్ష లేని సమాజ స్థాపన కోసం ఆయన తన జీవితాన్ని ధారపోశారని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా బహుజన బిడ్డలు విద్యావంతులైనప్పుడే సామాజిక సమానత్వం సాధ్యమవుతుందని పూలే ఆనాడు చాటి చెప్పారని గుర్తు చేశారు. కనిగిరి ఖమ్మం రోడ్లో సుమారు 40 కోట్ల రూపాయలతో మహాత్మా జ్యోతిరావు పూలే వెల్ఫేర్ హాస్టల్ 14 ఎకరాల్లో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. మహిళలకు విద్యా అవసరాన్ని ఆ రోజు తెలియజేసి మరి ఆ విద్యను దాంతోపాటు మూఢనమ్మకాలని పారదోలి బాల్య వివాహాలు, బాల హత్యలు, మరి సమాజంలో కుల వీక్షతో పాటు విద్యను కూడా దూరం చేస్తున్న తరుణంలో ఆయన అధిక పేద కుటుంబంలో పుట్టిన సమాజం పట్ల పోరాడిన వ్యక్తి మహాత్మారావు జ్యోతిరావు పూలే. మరి అటువంటి ఆయన వాళ్ళ భార్యతోనే విద్యను సామాన్య ప్రజలు చెప్పించి ఈరోజు సమాజంలో మరి ముందంజలు తీసుకెళ్ళడం జరిగింది. మరి అన్ని కులాలను కూడా ఏకతాటిపై తీసుకొస్తూ మరి ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు కూడా ఇంప్లిమెంట్ చేసిన మహానుభావుడు. వారి ఆశయాలు తగ్గట్టుగా మనందరం కూడా కష్టపడి మనం ఈరోజు కూడా బాల్య వివాహాలు మనం ప్రోత్సహిస్తూ ఉన్నాం. గ్రామాల్లో ఎన్నిసార్లు నా దగ్గరికి వస్తే నేను నిర్దాక్షిణ్యంగా పోలీసులు నువ్వు నాకు ఫోన్ చేసావని చెప్తే నిన్ను అరెస్ట్ చేస్తారని ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. నాకెవరన్నా 18 ఏళ్ళ లోపల ఉన్న పసిబిడ్డలకి పెళ్లి చేస్తున్నారని ఎవరన్నా రిక్వెస్ట్ కానీ పెళ్లి పెట్టుకున్న ముహూర్తం అయిపోతే అన్ని జరిగినాయంటే మేము దాన్ని ఎంటర్టైన్ చేసిన పరిస్థితి లేదు. అటువంటి వాటికి మేము చెయ్యమని కూడా ఖండించిన పరిస్థితి. మరి మన నియోజకవర్గంలోనే ముఖ్యంగా మీరు ఆలోచిస్తే 6 మండలాల్లో కస్తూర్బా స్కూళ్ళు కట్టడం జరిగింది. ప్రతి కస్తూర్బా స్కూల్లో కూడా 200 మంది ఆడపిల్లలు పైన చదువుకోవటం. మన నియోజకవర్గంలో 1200 మంది ఆడపిల్లలకి గతంలో డ్రాప్ అవుట్స్ కావడం కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ అక్కడికి తీసుకువెళ్ళలేని పొజిషన్లో ఈరోజు చక్కటి కట్టాం. అదేవిధంగా మోడల్ స్కూల్లో కూడా ఈరోజు ఆడపిల్లలు, గర్ల్స్ హై స్కూల్ కానీ ఎక్కడ కూడా విద్య, వైద్యం పట్లే మనం ఎక్కువ శ్రద్ధ వహిస్తూ ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, విద్యతోనే ఏదైనా సాధించవచ్చు అనే ఒక నమ్మకంతో వారి ఆశయాలనే మేము కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. భవిష్యత్తులో కూడా దీని పట్ల ఇంకా ఎక్కువ శ్రద్ధ వహించి మీరు చూసుంటారు గతంలో హాస్టల్కి వెళ్ళాం మనందరం కూడా మీ సమక్షంలో. మరి మహిళా హాస్టల్కి వెళ్ళినప్పుడు హాస్టల్ ఏ దుస్థితిలో ఉందో ఎస్సీ హాస్టల్ దాన్ని మనందరం దాతల సహకారం అదేవిధంగా ప్రభుత్వ సహకారంతో చక్కగా డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు పామూరులో ఇంకో సెంటర్ కట్టడం జరుగుతూ ఉంది. మరి అతి త్వరలోనే జ్యోతిరావు పూలే గారి పేరు మీద బీసీ వెల్ఫేర్ హాస్టల్ని హెచ్ఎంబాట్ రోడ్లోని 3 కిలోమీటర్లు మన మార్కెట్ యార్డ్ నుంచి 3 కిలోమీటర్ల దగ్గర 11 ఎకరాల్లో స్కూల్ విత్ 40 కోట్లతో మనం అక్కడ స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అంటే వారికి దండేయటం, వాళ్ళకి నివాళులు అర్పించటం అవే కాకుండా వారి సిద్ధాంతాలని ఆచరణ సాధ్యం చేసేది ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుందని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒక దూరదృష్టితో పనిచేసే నాయకుడు. దాంట్లో ఆలోచన భాగమే ఇది. మరి అదేవిధంగా IIIT కూడా ఈరోజు టెండర్ అయిపోయింది నిన్న 5 కోట్లకి. నిన్న లోకేష్ గారు చెప్పడం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఒక చిన్న సంతకం దగ్గర ఆగి ఉన్నప్పుడు వారితో మేము మాట్లాడడం జరిగినప్పుడు త్వరలో మిగతా డబ్బులు కూడా నేను ఇచ్చి దాన్ని డెవలప్ చేస్తాం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే విద్యతోనే ఏదైనా సాధ్యమనే ఒక లక్ష్యాన్ని మనం పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి